ఓ ఊరిలో సత్తయ్య అనే కుండల వ్యాపారి ఉండేవాడు. ఓ రోజు తన కుండలను సంతకు తీసుకెళ్లడానికి పక్కనున్న బసవయ్య యొక్క గాడిదను అడిగాడు. దానికి బసవయ్య, సరే, జాగ్రత్తగా మళ్ళీ నా గాడిదను అప్పజెప్పాలి, గాడిద అద్దెకూడా కట్టాలి అని అంటాడు. దానికి సత్తయ్య సరే అని కుండలన్నీ గాడిద మీద పెట్టుకుని సంతకు వెళ్తాడు. సత్తయ్య తిరిగి వచ్చి బసవయ్యతో, నీ గాడిద దారి మధ్యలోనే చచ్చిపోయింది అని అంటాడు. దాంతో బసవయ్య పెద్ద గొడవ చేసి పంచాయతీ పెట్టిస్తాడు. ఆ పంచాయతీలో సర్పంచ్, సత్తయ్యను దీనికి నువ్వు పైకము చెల్లించాలి అని అనగానే దానికి సత్తయ్య, సరే, ఎంతో చెప్పండి నేను ఇస్తాను అని అంటాడు. దానికి బసవయ్య, నాకు 1000 వరహాలు కావాలి అని అంటాడు. దానికి సత్తయ్య ఆశ్చర్యపోయి, 1000 వరహాలా? ఒక గాడిద ఖరీదు 100 వరహాలే కదా, 1000 వరహాలు అంటావేంటి అని అంటాడు. దానికి సర్పంచ్ కూడా, అవును, 1000 వరహాలు చాలా ఎక్కువ అని అనగానే బసవయ్య, నా గాడిదకు ఎన్నో శిక్షణలు నేర్పించాను, అందుకే అది అంత ఖరీదు